నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, మేషరాశి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు, కానీ కొన్ని సందర్భంలో కుదరదు. మరి 2026 సంవత్సరంలో వీరికి అవకాశం కలుగుతుందంటారా? తప్పనిసరిగా తల్లి. ప్రేక్షక మహాశైలకు శుభ నమస్కారం. మేషరాశి వారికి ఎక్కడున్నా కానీ యోగకరమైనటువంటి జాతకస్తులుగానే చెబుతారు. కానీ గత 3.5 సంవత్సరాల నుంచి ఈ మేషరాశి వారు పడుతున్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. వివాహ విషయంలోనూ ఆలస్యాలే, సంతాన విషయంలోనూ ఆలస్యాలు, ఇది కాకుండా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఆలస్యాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కానీ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళైతే తీవ్రమైనటువంటి అపనిందలకు గురయ్యి చక్కటి జీవితాన్ని పాడు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు అయితే దివాలా తీసే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్స్ అయితే మాత్రం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సంబంధము లేకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, కోర్టు కేసులు తీసుకోవడం, ఎక్కడైనా షూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కుపోవడం, ఇవన్నీ 2026లో జరగబోతూ ఉన్నాయి. ఎందుకనంటే వీరికి మేషరాశి వారికి ఇప్పటి నుంచి జరుగుతున్నది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేటువంటి పరాభవాలు అనేటువంటిది ఒక ఎత్తు. అందుకని ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను చెబుతున్నానంటే నాయన మిమ్మల్ని భయపెట్టడం కాదు. దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి మీరు మేల్కోండి, చక్కటి జీవితాన్ని ఆస్వాదించండి. ఏదో నాకు అదృష్టం వచ్చేస్తుంది 200% మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుందని చెప్పను. ఉన్నది వాస్తవికంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల నుంచి మీ జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించి చూసుకోండి. కాబట్టి మీరు తీసుకోవాల్సినటువంటి కనీసం జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీ జీవితంలో కానీ జరుగుతున్నట్టయితే, మీరు శుభయుక్తమైనటువంటి జీవితం కోసం ఎదురు చూస్తున్నట్టయితే, మంచి యోగకరమైనటువంటి జీవితం కోసం ఆస్వాదించాలని మీరు తాపత్రయపడుతున్నట్టయితే, వివాహం కానీ, ఉద్యోగం కానీ, నూతన వ్యాపారం కానీ, నూతన గృహము కానీ ప్రారంభించాలనే ఆలోచన ఉంటే నేను చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీరు చేయండి. మీరు ఈ సంవత్సరం మొత్తంలో 3 పర్యాయాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. అక్కడ అన్నదానం జరుగుతుంటుంది. మీరు ఏ ధన సహాయం చేయక్కర్లా. అక్కడ అన్నదానం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక 20 నుంచి 30 మంది భోజనం చేసినటువంటి విస్తరణలు తీయండి చాలు. అలా మీరు విస్తరణలు తీసినప్పుడు అక్కడ కర్మ స్వీకరణకు మీరు శ్రీకారం చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ కుజుడు, గురుడు, శుక్రుడు లాభాయుక్తమయ్యి మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మేషరాశి వారు చింతించాల్సిన పని లేదు. కానీ జరగబోయేటువంటి ఉపద్రవాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఈ విధంగా ఉంది. అందుకని మేషరాశి వారికి ఈ 3 గ్రహాల ద్వారా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి నిత్య అన్నదానంలో వీళ్ళు పాల్గొని అక్కడ ఒక 20 మంది భక్తుల వరకు భోజనం చేసినటువంటి విస్తరణ వీరి స్వహస్త్రాలతో తీయాలి. అలా ఎప్పుడైతే తీశారో వీరి యొక్క గ్రహయోగం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి వీరికి ఇప్పటి వరకు పడుతున్నటువంటి సకల దారిద్ర్యాల నుంచి బయటపడిపోతారు తల్లి. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఈ మేషరాశి వారికి జరగనున్నది. ఇది 2026 సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంచి విషయము. అలాగే అది అంటే కేవలం పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి చేయాలంటారా, దగ్గరలో ఉన్నటువంటి అన్నదానానికి వెళ్ళి చేయాలి? అలా కుదరతల్లి. ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కాస్త సమయాన్ని వెచ్చించాలి. ఎందుకనంటే వీరి దాంట్లో కుజుడు, గురుడు యొక్క ప్రభావంతో ఏదైనా స్వయంభూ దర్శనం కానీ, మహాపుణ్యక్షేత్ర దర్శనం కానీ చేయాలన్నది 2026లో. వెళ్ళిన తర్వాత పుణ్యాది కర్మాది మోక్షానికి ఏదైనా ఒక ధర్మయజ్ఞం చేయవయ్యా అని ఉంది. మరి ఏం చేయాలి? డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టలేని వాళ్ళు ఉంటారు, సేవ చేయాలంటుంటారు, సమయం లేని వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తుందనంటే మీ యొక్క దేహాన్ని దేవాలయ ప్రాంగణంలో కాస్త సమయాన్ని సేవా దృక్పథంతో గడపాలి. ఎలాంటి సేవ చేయాలి అని అడిగితే 10 మంది భుజించగా మిగిలినటువంటి విస్తరణ తీయగలిగితే చాలని ఉంటుంది. వీరు 2026లో కానీ ఇలా కానీ చేసి తిరుగులేనటువంటి పరిహారం, అద్భుతమైనటువంటి జీవితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అందులో డౌట్ ఏం లేదు. ఏ పని మీరు ఎదురు చూసినా కానీ వెంటనే అయిపోతుంది. ఓ గురుగారు, చాలా చక్కగా మంచి రెమెడీస్ అయితే చెప్పారు. ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ గురుగారు. శుభం తల్లి. నమస్కారం. చూసారు కదండి, గురువుగారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.